హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ రోజైతే మార్నింగ్ సండే స్పెషల్గా నేనైతే మసాలా దోశ చేశానండి. ఆలు అండ్ క్యారెట్ వేసి దీన్ని చేశాను. నా స్టైల్లో ఈ మసాలా దోశ ఎలా చేశానో పూర్తి రెసిపీ పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే, మన మసాలా దోశ ప్రాసెస్ చూద్దాం. మసాలా దోశ కోసం అయితే అండి నేనైతే ఆలు అండ్ క్యారెట్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి. చూడండి, వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి. ఇప్పుడు వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసేద్దాం. ఇలా 2 టైమ్స్ వాష్ చేయడం వల్ల కొన్ని వాటర్ వేసి వీటిని ఉడికించుకొని ఆ మిగిలిన వాటర్ బట్టి దీన్ని మ్యాష్ చేయొచ్చండి. మళ్ళీ వేరే వాటర్ వేసి కడగకుండా, పొట్టు తీయకుండా. అందుకే ముందే ఒక 2 టైమ్స్ వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి చాలండి, ఒక 3 విజిల్స్ రానిస్తే చాలు. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తానండి. వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడకనిద్దాం. ఈలోపు పిండి ప్రిపరేషన్ చూద్దాం. చూడండి, పిండి అయితే లైట్గా పులిసిందండి. నిన్న ఈవినింగ్ 4 o'clockకే నేను పట్టాను, అయినా కూడా చలికి అది ఎక్కువగా పులియడం లేదు. ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. నేనైతే ఈ పిండిని పట్టినప్పుడు అండి 1 కప్పు మినప్పప్పుకు 2.5 కప్పులు బియ్యం పిండి వేశాను, అంటే బియ్యం వేశాను. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు శనగపప్పు వేసి ఒక 8 hours నానబెట్టి అప్పుడు ఇది పట్టానండి. అయితే మిక్సీ పట్టేటప్పుడు ఏం చేశానంటే ఈ పప్పులతో పాటు నైట్ లేకుంటే మార్నింగ్ చేసిన మిగిలిన అన్నం ఉంటే ఆ అన్నం కూడా కొంచెం వేసి ఇందులో పట్టాను. టేస్టీగా వస్తాయి దోశలు, మంచిగా వస్తాయండి, కలర్ఫుల్గా వస్తాయి. ఒకసారి మిగిలిపోయిన అన్నం వేసి దోశ పిండి పట్టండి, చాలా బాగుంటుంది. చూడండి, మన పిండి కూడా ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మసాలా రెడీ చేద్దాం. మన ఆలు అండ్ క్యారెట్ మంచిగా ఉడికిపోయాయండి. వీటిని మ్యాష్ చేసేసుకుందాం. ఇలా పప్పు గుత్తి సహాయంతో దీన్ని మొత్తం పేస్ట్ లాగా కాకుండా అక్కలుగా మ్యాష్ చేసుకోవాలండి. ఎక్కువ పేస్ట్ అవ్వద్దు. పేస్ట్ అయితే మన దోశ అన్నది అంత టేస్టీగా ఉండదు. ఇలా చేసుకుంటే చాలు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఇందుకోసం అయితే పచ్చిమిర్చి ఒక 3 సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. పోపు గింజలు, శనగపప్పు, ఇవి వాము ఆకులండి, సన్నగా కట్ చేసుకున్న వాము ఆకులు. మనం వాము బదులు వాము ఆకు తీసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. వేసేసి ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ ఆలుగడ్డల్లో వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువగా వేగనివ్వద్దు, పచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసుకున్నాక ఏవైతే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉందో అది ఇందులో వేసేద్దాం. మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో వేసేయాలండి. ఆలు అండ్ క్యారెట్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా దోశ వేసేద్దాం. ఫస్ట్ మనం పిండి పట్టేటప్పుడు రైస్ అంటే మనం మిగిలిపోయిన అన్నం మిగిలింది అందులో వేసుకొని పట్టాలని చెప్పాను కదండి. అలా పట్టడం వల్ల దోశ ఇలా కలర్ఫుల్గా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ అయితే మామూలు దోశ వేసాను, దిబ్బ రొట్టెలాగా. ఇప్పుడు మనం మసాలా దోశ వేద్దాం. ఇప్పుడు మసాలా దోశ అండి, ఒక గరిట పిండి వేసుకొని పల్చగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మంచిగా ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా దోశ ఎర్రగయ్యాక ఇందులోకి ఇప్పుడు మసాలాను ఒక సైడ్కి పెట్టేయాలి. 1 సైడే పెట్టాలండి ఇది. ఇలా వేసేసుకొని దోశ టర్న్ చేసేసుకోవాలి. మన మసాలా దోశ రెడీ. చూడండి, మన వేడి మసాలా దోశ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ, చూసారు కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.